బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల పక్షపాతి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కోరుతూ ఆదివారం అంబర్పేట మహంకాళి దేవాలయంలో బాగంబరిపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా అంకిత భావంతో సేవలందించిన వి హనుమంతరావుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం సముచితమన్నారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం, పార్లమెంటరీ అనుభవం దేశానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, బీసీ వర్గాల హక్కుల కోసం వి హనుమంతరావు ఎప్పటికప్పుడు గలమెత్తారని, అలాంటి నాయకుడికి రాజ్యసభ వేదిక కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. श्रीमन्महालक्ष्मी महासरस्वती महाभारत महावतार देवता महाकाली देवी हनुमन्तरावः नामधेयः राजकीयः राज्यसभा रूपाय यज्ञेशाय नमोविन्द माधव अनंत ఈరోజు అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో పెద్దలు వి హనుమంతరావు గారికి రాజ్యసభ సీటు రావాలని కాంక్షిస్తూ అంబర్పేట కాంగ్రెస్ నాయకులం అందరము ఇక్కడ అమ్మవారి మహంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు హోమాలు చేయడం జరిగింది. అంబర్పేట కాంగ్రెస్ నాయకులు ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్దలు హనుమంతరావు గారికి రాజ్యసభ రావాలని ఎంతో ఆశతోటి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఇది గుర్తుపెట్టుకొని వారికి రాజ్యసభ ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు నారాయణ స్వామి గారు. అంబర్పేట్ మహంకాళి మాత, మేము అంబర్పేట నుంచి ఏ శుభకార్యం చేసినా ముందు అమ్మవారి ఆశీర్వాదంతో మేము మొదలు పెడతాము. మరి మా గురువు గారైన శ్రీ వి హనుమంతరావు గారు మరి రాజ్యసభకై మరి హైకమాండ్తో చర్చించి దానికి వాళ్ళు పోటీలో ఉన్నారు. మరి హైకమాండ్ సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మా యొక్క తెలంగాణ ప్రజల తరఫున, బడుగు బలహీన వర్గాల ప్రజల తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, మరి ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా అన్న ఎన్నో సేవలు చేశారు. బడుగు బలహీన ఆశాజ్యోతి కాబట్టి మరి 2024లో కూడా ఖమ్మం టికెట్ అడిగితే అప్పుడు కూడా త్యాగం చేశాడు. మళ్ళీ ప్రభుత్వం రావడానికి కూడా స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరిగి మరి రేవంత్ రెడ్డి గారితో కలిసి మరి తెలంగాణ ప్రభుత్వం రావడానికి కూడా ఆయన కృషి కూడా ఉంది. మరి అధిష్టాన వర్గం ఈ యొక్క అన్నకు గుర్తింపునిచ్చి ఈ యొక్కసారి, ఎందుకంటే గతంలో కూడా ఇంకోసారి అప్పుడు కూడా ప్రామిస్ చేసింది హైకమాండ్, రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేసిండ్రు. ఈసారి తప్పనిసరిగా వి హనుమంతరావు గారికి అవకాశం ఇచ్చి మరి ఈ యొక్క తెలంగాణ బడుగు బలహీన వర్గాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంబర్పేట్ ప్రజలే కాకుండా తెలంగాణ మొత్తానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తుంది. మళ్ళీ బీసీకి తప్పకుండా అవకాశం ఇచ్చి మన బీసీ బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన హనుమంతన్నకి అవకాశం హైకమాండ్ ఇస్తుందని సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రేవంత్ గారికి మేము అందరం మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. తప్పనిసరిగా హనుమంతన్నకు అవకాశం ఇచ్చి మరి పార్టీకి సైనికుడిగా పనిచేస్తున్న అన్నకి అవకాశం ఇవ్వవలసిందిగా మహంకాళి మాతకు ఈరోజు హోమం చేశాము. మేము తప్పకుండా మా అమ్మ మాకు ఆశీర్వాదిస్తుంది. అన్న ఢిల్లీ నుంచి బీఫామ్ తీసుకొని వస్తాడని మా కోరిక. అమ్మ ఆశీర్వదించు తల్లి, అన్నను ఈసారి రాజ్యసభకు పంపే ఆశీర్వదించాలని అమ్మను కోరుకున్నాం. దేవాలయం మహంకాళి అమ్మవారి దేవాలయంలో బాగంబర్పేట డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో హనుమంతన్నకు రాజ్యసభ సీట్ రావాలని వాళ్ళు హోమం చేశారు. అమ్మవారి దయ వల్ల హనుమంతన్నకు రాజ్యసభ కావాలని మేము కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం. బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఏఐసిసి కార్యదర్శి
వి హనుమంతరావు గారికి రాజ్యసభలో మళ్ళీ ఒకసారి రాజ్యసభ స్థానం కల్పించాలని, అవకాశం ఇవ్వాలని చెప్పి మాంకాళి అంబర్పేట మాంకాళి దేవాలయంలో హోమం చేయించడం జరిగింది. గడ్డం శ్రీధర్ డివిజన్ అధ్యక్షుడు. ఈరోజు నారాయణ స్వామి మేమందరం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ మాజీ కార్పొరేటర్లందరం కూడా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బీసీ గలం వినిపించిన నాయకుడు వి హనుమంతరావు గారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వాళ్ళ కుటుంబానికి ఒక లాయల్గా ఉండి అనేక కార్యక్రమాలు చేస్తూ బీసీలకు ఒక పెద్ద దిక్కుగా ఉంటూ ఒక మార్గదర్శిగా ఉంటున్న హనుమంతరావు గారు బీసీలో గతంలో కూడా ఐఐటిలో రిజర్వేషన్ కల్పించే విషయంలో ఆయన రాజ్యసభ సభ్యులుగా పోరాటం చేసి సాధించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ చేసి గవర్నర్కి పంపించడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పంపించడం జరిగింది. రెజల్యూషన్ ఏకగ్రీవంగా రెజల్యూషన్ పాస్ చేసి పంపించిన పోరాడే వారు అక్కడ లేరు, సరైన నాయకులు లేరు, బీసీ నాయకుడు. అందుకోసం వి హనుమంతరావు గారికి అవకాశం ఇస్తే బీసీల కోసం పోరాటం చేస్తారు. అలాగే బీసీల గలం ఇప్పించే నాయకుడు ఉన్నాడు. ముఖ్యంగా హనుమంతరావు గారు ఇవ్వడం వల్ల పేద ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, సీఎం గారికి, మహేష్ కుమార్ గారికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ నాయకుడు వి హనుమంతరావు గారికి రాజ్యసభలో మరొకసారి అవకాశం ఇస్తే బీసీ బిల్లు ఏదైతే ఉందో పెండింగ్లో పెట్టినరో పార్లమెంట్లో కొట్లాడి బిల్లు పాస్ చేసే అవకాశాలు ఉంటాయి. రాజ్యసభలో ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి. బీసీ గలం వినిపించే అవకాశాలు ఉంటాయి. బీసీలకి మేలు జరగాలన్నా, నిజంగా కూడా జరగాలంటే కూడా హనుమంతరావు లాంటి నాయకుడు, దేశ నాయకుడు రాజ్యసభలో ఉండాలి. మా రాజకీయ గురువులు పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారి పేరు మీదుగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గం కులదైవమైన మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈరోజు మహాయజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. రాజ్యసభ సభ్యుడు, జాతీయ స్థాయి నాయకుడు అయిన మా హనుమంతరావు గారికి ఎంపీ పదవి దక్కాలని, అధిష్టానం గుర్తించాలని ఈ సందర్భంగా మేమందరం కూడా మా లక్ష్మీ గణపతి హోమము మరియు నవగ్రహ హోమము మరియు అమ్మవారి పేరు మీద హోమం చేయడం జరిగింది. ఈ హోమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా, నియోజకవర్గం పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా హనుమంతరావు గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారు ఎప్పుడు కూడా విశ్రమం లేకుండా పనిచేస్తూ వచ్చారు. పదవి లేకున్నా కూడా ప్రజల పక్షాన ఉంటూ బీసీలకు, బలహీన వర్గాలకు పట్ల ఆయన పోరాటం చేయడం జరిగింది. కాబట్టి అధిష్టానానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, వేణుగోపాల్ గారికి అందరికి కూడా విన్నవించుకున్నది ఒకటే, ఆయన జాతీయ స్థాయికి నాయకుడు కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టు ఎంపీ పదవిని ఇచ్చి ఆయనని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున కూడా కోరుచున్నాం.